రాయకల్ మండలంలోని వీరాపూర్ గ్రామంలో 15 రోజులుగా నల్లా నీరు రాకపోవడంతో మహిళలు బిందెలతో ఆందోళన చేపట్టారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద రోడ్డుపై బైఠాయించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. త్రాగునీరు రాకపోవడంతో బావులు, వాడుకలో లేని చేతబావుల నుండి నీరు తెచ్చుకోవాల్సి వస్తోందని, దాంతో ఆరోగ్య సమస్యలు, విషజ్వరాలు వస్తున్నాయని పలుమార్లు అధికారులకు, నాయకులకు విన్నవించుకున్నా ఎలాంటి స్పందన లేదని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి త్రాగునీరు అందించాలని, లేదంటే రోడ్డుపై నిరసన కొనసాగిస్తామని హెచ్చరించారు. బండనే ఉంది కాబట్టి బట్టలు విండుకోవాలంటే అక్కడికి వచ్చి కచ్చుకుంటున్నాం. నూతుల కొన్నా, పొలాల కొన్నా, మాకు నీళ్లు కావాలి కంపల్సరీ. నీటి సమస్య 20 రోజుల నుంచి పైపు ఖరాబ్ అయింది. పైపు వేసేటప్పుడు మన మెయిన్ పైపు వేసేటప్పుడు పట్టణాలకు వేసేట మన రేవంత్ రెడ్డి గారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు విషయంలో వాళ్ళు పిల్లల పక్కన వేసేటప్పుడు పైపులు వలిపోయింది. నా పట్ట భూమిలో నేనే కట్టుకుంటా, నాకు అద్దు అని వాళ్ళు వేయలేదు, పైపులు వేయలేదు. దానివల్ల మాకు సమస్య అయింది. మా ఆడకట్టుకు మాకు ఊళ్ళే పాత బోరింగ్ లేదు సార్, చేతికొంపు బోరింగ్. ఆ బోరింగ్ రిపేర్ చేయమన్నా అని ఏ అధికారులు ముందుకు వస్తలేరు, ఏ నాయకులు ముందుకు వస్తలేరు. నా గ్రామంలోనే చేతి పైపు కొట్టేది నేను పెట్టాను 20 రోజుల నుంచి. మాకు ఎంబీ ఇట్లా మాకు అక్కడ బోర్ వేయాలి, మా ఉన్న బోర్కు మోటార్ పెట్టియండి, అక్కడ మినీ ట్యాక్ కట్టియండి. ఈ ట్యాక్ కలబైతే అది వాడుకుంటాం, అది కలబైతే ఇది వాడుకుంటాం. నీటి కొరత అన్ని క్షణం 24 గంటలు నీరు కావాలి సార్. మనిషి జన్మించిన నుంచి మరణించేదాకా నీటి చుట్టూ అడుగడుగున అవసరం. నీటికి 20 రోజులు నేరండి సార్. మా బాధ, మా వేదన ఎంత కొట్టుకుని మేము ఈ రోడ్ ఎక్కిన పరిస్థితి. దయచేసి అధికారులు స్పందించి మా ఉన్న బోర్ను చూసి ఆ బోరు వీడియో తీసాము. ఆ బోరుకి ఎన్నిట్లా మనం మోటార్ వేయించి అక్కడ మినిటాక్ ఏర్పాటు చేయాలి. దీని అందరూ స్పందించండి సార్. సెక్రటరీకి చెప్పాలి, సెక్రటరీకి చెప్పాం సార్, ఎవరు పట్టించుకోవాలి. మీ రోడ్డు నాయకులు అడుగుతున్నట్టు